రాష్ట్రంలో యువత పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరుతున్నారు. మహిళలు కూడా పవన్ కళ్యాణ్ ఆదర్శాలకు ఆకర్షితులవుతున్నారు. పవన్ కళ్యాణ్కున్న నిజాయితీ, నిబద్ధత కారణంగా ఆయన ఇమేజ్ రెట్టింపైంది. అందుకే జనసేన సభ్యత్వం కోసం క్యూలు కడుతున్నారు. ఇప్పటికే జనసేన సభ్యత్వం 10 లక్షలు దాటింది. త్వరలో 15 లక్షలకు సభ్యత్వాలు చేరుతుందంటున్న రాష్ట్ర జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మలినేని తిరుమలరావుతో మా కరెస్పాండెంట్ రాంబాబు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో జనసేనకు రోజు రోజుకి ఆదరణ పెరిగిపోతుంది. ఓ పక్కన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం చూసుకుంటే దీనికి ఏ రాష్ట్రంలో ఏ రకంగా ఆదరణ పెరుగుతుంది అనేది క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సభ్యత్వ నమోదు చూసుకుంటే దాదాపు 10 లక్షలు దాటిపోయింది. ఇప్పటికే మరో వారం పాటు పొడిగించడంతో 15 లక్షల వరకు వెళుతుంది అనేది ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. అదే రకంగా జనసేన వైపు అటు యువత, మహిళలు కూడా పెద్ద ఎత్తున సభ్యత్వం తీసుకుంటే కారణం ఏంటనేది ఇక్కడ మనతో పాటు రాష్ట్ర జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మలినేని తిరుమలరావు బాబీ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎందువల్ల ఎంత విపరీతమైన ఆదరణ జనసేన కలగడానికి ప్రధాన కారణం ఏమంటారు? అందరికీ నమస్కారం అండి. ఏమీ లేదు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో అది జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆయన అంగులు ఆర్భాటాలు చేయరు. ఆయన ఇచ్చిన పదవి ఎంత చక్కగా చేస్తున్నారు అనేది ప్రజలు చూస్తున్నారు. తర్వాత అదంతా కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో 10 లక్షలు నిన్నటికి దాటింది. 15 లక్షల మెంబర్షిప్ డ్రైవ్లు తీసుకుంటారని కోరుకుంటున్నాం. అది కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇమేజ్, జనసేన పార్టీ యొక్క నిబద్ధతతో అందరూ కూడా వచ్చి మా దగ్గర మాకు మెంబర్షిప్ ఇవ్వండి, మాకు మెంబర్షిప్ ఇవ్వండి అడుగుతున్నారు. ఇది చాలా శుభ పరిమాణం. అంతా మంచి జరుగుతుంది. జనసేన పార్టీ అంచెలంచెలుగా రాష్ట్రమే కాదు దేశం పవన్ కళ్యాణ్ గారి వైపు, జనసేన పార్టీ వైపు చూస్తుంది. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ చేసే పనులు అంటే మహిళల పట్ల ఎక్కడైనా మహిళలకు అన్యాయం జరిగితే వెంటనే స్పందించడం కానీ, లేకపోతే ఎక్కడ ఏ అక్రమాలు జరిగినా, అవినీతి జరిగినా సరే వెంటనే ఆయన గతంలో చెప్పిన మాటలు కాదు, అధికారంకి వచ్చిన తర్వాత కార్యరూపం దాల్చే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అందువల్ల అసలు ముఖ్యంగా మహిళల్లోనూ యూత్లోనూ ఇంకా ఎక్కువ క్రేజ్ పెరిగిందంటారా? అవునండి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ముందు నుంచి చెప్తాను. మేము ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఎప్పుడు కూడా పార్టీ వస్తుంది, పార్టీ వచ్చిన తర్వాత కూడా మనం ఎలా ఉండాలి ఏంటి అనేది ఆయన ఒక సిస్టంలో వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ సిస్టమే ఆయన ఎప్పుడు కాపాడుతుంది. పదం ఉందని గర్వంతో కానీ ఏం ఉండరు. పవన్ కళ్యాణ్ గారు ఆయన చేయవలసింది ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎప్పుడు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ఏది చేస్తామో అదే చెప్తాం, అంతేగాని దాన్ని మించి చెప్పం. చాలా నిబద్ధతతో ఉంటాడు ఆయన. అలాంటి వ్యక్తులు మన ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియాలో కూడా దొరకడం చాలా అరుదుగా ఉంటారన్నమాట. పవన్ కళ్యాణ్ గారు చాలా నిబద్ధతతోనూ, క్రమశిక్షణతోనూ, చాలా ఒక రకమైన నిజాయితీతో కూడుకున్న వ్యక్తులు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఈరోజు యువత, మహిళలు పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరుతున్నారు. రాష్ట్రం కాదు, దేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వైపు, జనసేన వైపు చూస్తున్నట్లు ఎటువంటి సందేహం లేదు. రానున్న రోజుల్లో 15 లక్షలు పైబడి జనసేన సభ్యత్వాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా జనసేన అనేది దేశంలో చరిత్ర సృష్టించే పరిస్థితి ఉందంటున్నారు రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మలినేని బాబీ. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. భీమవరం నుంచి కెమెరామెన్ దాస్తో రాంబాబు, ప్రైమ్9 న్యూస్.